MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. కల్కి 2తో దీపికాకు సంబంధం తెగిపోయింది. ఈ సినిమా నుంచి ఆమెను తప్పించేశారు. ఇదంతా గతం. మరి ఫ్యూచర్ ఏంటి? కల్కి 2లో దీపికా ప్లేస్ రిప్లేస్ చేసే ఆ హీరోయిన్ ఎవరు? ఆమె స్థాయిలో పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న స్టార్ ఎవరు? ప్రభాస్ క్రేజ్ ను మ్యాచ్ చేసేంత సత్తా ఉన్న బ్యూటీ ఎవరు? ఈ రేస్ లో ఎవరు ముందున్నారో ఎక్స్క్లూజివ్ గా చూద్దామా? షూటింగ్ మొదలవ్వక ముందే తమ సినిమా ఈ రేంజ్ లో ట్రెండ్ అవుతుందని అస్సలు ఊహించి ఉండరు కల్కి 2 మేకర్స్. త్వరలోనే ఈ చిత్ర షూట్ మొదలు కానుంది. కానీ ఆలోపే దీపికను సినిమా నుంచి తప్పించి బాంబ్ పేల్చారు దర్శక నిర్మాతలు. పైగా జరిగింది నువ్వెలాగూ మార్చలేవు, కానీ జరగబోయేది నీ చేతుల్లోనే ఉంటుందంటూ పోస్ట్ చేశారు దర్శకుడు నాగి. దీపికా పదుకునేను తీసేసిన తర్వాత కల్కి 2 హీరోయిన్ రేస్లో ఎవరెవరు ఉన్నారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. దీపిక రేంజ్ ఇమేజ్ ఉన్న బ్యూటీ ప్రియాంక చోప్రా, కానీ ఈమె SSMB 29తో బిజీగా ఉన్నారిప్పుడు. సో రేస్ నుంచి ప్రియాంక లేనట్లే. కత్రినా కైఫ్, కృతి సనన్ లాంటి వాళ్లు ఈ క్యారెక్టర్ కు అంతగా సూట్ అవ్వరు, అంటే వాళ్లు కూడా లేనట్లే. సాహోలో నటించిన శ్రద్ధా కపూర్ వైపు నాగి అడుగులు పడతాయా, లేదంటే సౌత్ ఫీల్ కోసం మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్ వైపు వెళ్తారా అనేది కూడా ఆసక్తికరమే. అన్నిటికీ మించి హిట్ పేర్ కావాలనుకుంటే కల్కి 2 బెస్ట్ ఆప్షన్ అనుష్క శెట్టి కూడా అవ్వచ్చు. బాహుబలిని మించిన కథ వస్తే ప్రభాస్తో నటిస్తానని ఈ మధ్య చెప్పారు స్వీటీ. కల్కి 2లో దీపికా స్థానాన్ని భర్తీ చేయబోయే హీరోయిన్ ఎవరైనా ప్రభాస్ కటౌట్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే. దీపిక చాలా హైట్ కాబట్టి నెక్స్ట్ కల్కి 2లోకి ఎంట్రీ ఇవ్వబోయే భామకు ఎత్తు కీలకమే. ప్రస్తుతానికి చాలా మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ బంపర్ ఆఫర్ ఎవరికి దక్కుతుందో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అనుకోని షాక్ తగిలింది. ఓ షూటింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా గాయపడ్డారు తారక్. దాంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అసలు ఏమైంది? ఇలా జరిగింది? సేఫ్టీ ప్రికాషన్స్ లేవా? ఎన్ని రోజులు రెస్ట్? ఇలా సోషల్ మీడియా ప్రశ్నలతో మోతెక్కిపోతుంది. ఈ ప్రమాదం డ్రాగన్ షూట్ పై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? జూనియర్ ఎన్టీఆర్ కి అనుకోని ప్రమాదం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న ఒక యాడ్ షూటింగ్ లో జరిగిన యాక్సిడెంట్ లో స్వల్ప గాయాలతో బయటపడ్డారు తారక్. విషయం ఆయన టీం అఫీషియల్ గా ధృవీకరించింది. గాయాలేం పెద్దగా కాదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదు అన్నారు. గాయం చిన్నదే అని వైద్యుల సూచనల మేరకు 2 వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు ఎన్టీఆర్ టీం సభ్యులు. ఆయన ఆరోగ్యంపై తప్పుడు వార్తలు నమ్మొద్దని ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశారు. గతంలోనూ ఎన్టీఆర్ కి షూటింగ్స్ లో ఇలాంటి గాయాలు చాలా జరిగాయి. ఆది, సింహాద్రి, బృందావనం, నిన్నమొన్నటి దేవర వరకు చాలాసార్లు గాయపడ్డారు. 2 వారాలు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పడంతో ఆ ఎఫెక్ట్ డ్రాగన్ స్కెడ్యూల్ పై పడనుంది. కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే నాన్ స్టాప్ స్కెడ్యూల్స్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ ప్రమాదంతో ఈ స్కెడ్యూల్ కాస్త డిస్టర్బ్ కానుంది. అక్టోబర్లోనే మళ్లీ కెమెరా ముందుకొస్తారు జూనియర్ ఎన్టీఆర్. అప్పటి వరకు రెస్టే. ప్రశాంత్ నీల్ సినిమా కోసం చెమటోడుస్తున్నారు ఎన్టీఆర్. జిమ్ లో కష్టపడుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో వస్తోంది డ్రాగన్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేశారు. గతంలో బాద్షాలో మాఫియా లీడర్ గా నటించారు తారక్. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా క్రేజ్ తెచ్చుకోవడం, మార్కెట్ నిలబెట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు. అది అందరికీ రాదు కూడా. టాలీవుడ్ లో చాలా తక్కువ మంది హీరోలకు సాధ్యమైంది. తాజాగా ఈ లిస్ట్ లో మరో హీరో చేరిపోయారు. కొన్నేళ్లుగా ఫ్లాప్లున్నా మరో 2 ఏళ్ల వరకు ఆయన చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంతకీ ఎవరా స్టార్? నిజం చెప్పాలంటే విజయ్ దేవరకొండ కెరీర్ ఏమంత గొప్పగా లేదిప్పుడు. కొన్నేళ్లుగా సరైన హిట్ అయితే రాలేదు రౌడీకి. కానీ క్రేజ్ విషయంలో మాత్రం విజయ్ ఎప్పుడు టాప్ లోనే ఉంటారు. అదేంటో గానీ అగ్ర నిర్మాతలు ఈ హీరోతో సినిమా చేయడానికి క్యూ కడుతుంటారు. ఇప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్ దిల్ రాజు బ్యానర్స్ లో సినిమాలు చేస్తున్నారు. టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు విజయ్. 18వ శతాబ్దంలో జరిగే యోధుడి కథ ఇది. దీనికోసం బాగా మేకోవర్ అయ్యారు విజయ్. దీని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో రౌడీ జనార్దన చేయబోతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయిన విజయ్ ను నమ్మి మరో సినిమా చేస్తున్నారు రాజు. లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్ కు వచ్చిన విజయ్ దేవరకొండకు గీతా ఆర్ట్స్ నుంచి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. గీతా గోవిందంను మించిపోయే సినిమా త్వరలోనే చేస్తాం కూడా అంటూ మాటిచ్చారు బన్నివాస్. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తానికి హిట్ ఫ్లాప్లతో పని లేకుండా దూసుకుపోతున్నారు రౌడీ బాయ్. విజయ్ బాయ్ డెఫినెట్ గా గీతా ఆర్ట్స్ లో
మళ్ళీ గీతా గోవిందం మించే సినిమా అయితే తీద్దాం, తొందరలోనే తీద్దాం. అది కూడానే అది ఎంత హిట్ కొట్టాలంటే మళ్ళీ నీ కెరియర్లో దాన్ని ముట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టాలి. అంత పెద్ద హిట్ కొడదాం. ఎందుకంటే అరవింద్ గారికి నాకు చాలా ఇష్టమైన మనిషివి నువ్వు. అరవింద్ గారు రోజు అడుగుతున్నారు, ఏం ఆలోచిస్తున్నావు, మన విజయ్ మనం చెయ్యాలి కదా, ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి అంటున్నారు. బట్ ఈ పట్టు కొట్టేది మాత్రం చాలా గట్టి కొడదాం. చాలా మంది దర్శకులు నిర్మాతలు అయ్యారు, కానీ సక్సెస్ అయింది మాత్రం అరుదు. అందులోనూ బ్యానర్ పెట్టి కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూ వాళ్ళ పేర్లు పాన్ ఇండియా స్థాయిలో నిలబడేలా చేసిన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్లు ఇంకా రేర్. అలాంటి ఓ సంచలన దర్శకుడు మన దగ్గర ఉన్నారు. ఆయన నిర్మాణ సంస్థ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరి ఆ కథ ఏంటో ట్రాక్ చేద్దామా? మనం ఎదగడం కాదు, మనతో పాటు మనవాళ్లు కూడా ఎదిగినప్పుడే కదా అసలు కిక్ అంటున్నారు సుకుమార్. అందుకే ఇండస్ట్రీలో ఈయన శిష్యులకు ఉన్నంత సక్సెస్ రేట్ మరే దర్శకుడికి లేదు. సుకుమార్ రైటింగ్స్ అనే ప్రొడక్షన్స్ హౌస్ మొదలుపెట్టి వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ సంస్థ ఇప్పుడు 10వ వసంతంలోకి అడుగుపెట్టింది. 2015లో కుమారి 21F సినిమా విడుదలైంది. గత 10 ఏళ్లలో సుకుమార్ రైటింగ్స్ నుంచి సినిమాల్లో 90% విజయాలే ఉన్నాయి. కుమారి 21F, 100% లవ్ రీమేక్స్ తో పాటు ఉప్పెన, 18 పేజెస్, విరూపాక్ష, గాంధీతాత చెట్టు లాంటి సినిమాలు వచ్చాయి. ఈ నిర్మాణ సంస్థతోనే కార్తిక్ దండు, సూర్యప్రతాప్, బుచ్చిబాబు లాంటి దర్శకులు పరిచయమయ్యారు. సుకుమార్ శిష్యుడిగా పరిచయమైన బుచ్చిబాబు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా పెద్దిని తెరకెక్కిస్తున్నారు ఇప్పుడు. అలాగే నాగ చైతన్యతో కార్తిక్ దండు ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చేస్తున్నారు. పుష్ప 2 నిర్మాణంలో కూడా సుకుమార్ రైటింగ్స్ భాగమే. రామ్ చరణ్ సినిమా తన నిర్మాణంలోనే చేస్తున్నారు సుకుమార్. ప్రస్తుతం 6 డజన్ సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. ఇండస్ట్రీలో టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ శుక్రవారం నీదైతే నెక్స్ట్ ఫ్రైడే మరొకరిది. అలా కొందరి హీరోలకు కొన్ని శుక్రవారాలు అస్సలు కలిసి రావట్లేదు ఇప్పుడు. అందుకే లక్ టెస్ట్ చేసుకొని కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో కుర్ర హీరోలు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. వాళ్ళంతా రాబోయే 3 నెలల్లోనే దండయాత్ర చేయబోతున్నారు. ఇంతకీ ఎవరా హీరోస్? గత దివాళీకి కా సినిమాతో వచ్చి ఖతర్నాక్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. దాని తర్వాత మంచి అంచనాలతో వచ్చిన దిల్ రుబా డిజాస్టర్ అయింది. దాంతో ట్రాక్ మార్చి బోల్డ్ లవ్ స్టోరీతో చేస్తున్నారు కిరణ్. టీజర్తోనే వైబ్ క్రియేట్ చేస్తున్నారు ఈ హీరో. అక్టోబర్ 18న రాబోతోంది కే ర్యాంప్. ఇక దానికి ఒక్కరోజు ముందు సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా రాబోతోంది. డీజే టిల్లు సినిమాతో అద్దిరిపోయే ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన జాక్ సినిమాతో రేస్లో వెనుకబడ్డారు. ఈ సినిమా ఫ్లాప్తో సిద్ధు మార్కెట్పై కూడా ఎఫెక్ట్ పడింది. దాంతో తెలుసు కదా అంటూ తన ఫేవరెట్ రొమాంటిక్ జోన్రాతో వచ్చేస్తున్నారు. ఫ్లాప్లోంచి బయటకు రావాలని చూస్తున్న మరొక హీరో రవితేజ. మాస్ జాతరతో మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు మాస్ మహారాజ్. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న మాస్ జాతర అక్టోబర్లోనే విడుదల కానుంది. కొన్నేళ్లుగా మిస్ అవుతున్న వింటేజ్ రవితేజ ఇందులో కనిపిస్తారని మాటిచ్చారు నాగవంశీ. ఇక రామ్ సైతం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో నవంబర్ 28న రానున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ కి ఇది కీలకం. అల్లరి నరేష్ కూడా ఆల్కహాల్తో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. యుఎస్ మార్కెట్ అంటే కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే అనుకుంటున్నారు. కానీ అది చిన్న సినిమాలకు తెలియకుండానే అక్షయ పాత్రలా మారిపోతుంది. అక్కడి నుంచి బడ్జెట్లో సగం కాదు, మొత్తం అంతా అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే ఓవర్సీస్లో హ్యూజ్ మిరాకిల్స్ చేస్తున్నాయి. మరి అవేంటో ట్రాక్ చేద్దామా? స్టార్ హీరోస్ కి మాత్రమే ఓవర్సీస్ మార్కెట్ ఉంటుంది అనుకుంటారు. కానీ అదేం కాదు, చిన్న సినిమాలు కూడా అక్కడ కుమ్మేస్తున్నాయి. 2025లో మరీ ముఖ్యంగా గత 2-3 నెలలుగా యుఎస్ మార్కెట్లో కాసులు కురిపిస్తున్నాయి చిన్న సినిమాలు. తాజాగా మిరాయ్, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు అక్కడ మిరాకిల్స్ చేస్తున్నాయి. హనుమాన్ సినిమాతో ఓవర్సీస్ లో ఏకంగా 5 మిలియన్స్ కి పైనే వసూలు చేశారు తేజసజ్జ. పెద్ద సినిమాలకి అక్కడ 21 నుంచి 25 మిలియన్ల వరకు ఉంటుంది. కానీ మిరాయ్ అందులో సగం రేటుతోనే 2 మిలియన్లు క్రాస్ చేసి 3వ మిలియన్ వైపు పరుగులు తీస్తోంది. అలాగే లిటిల్ హార్ట్స్ $8 లక్షల, కిష్కిందపురి $5 లక్షల వసూలు చేసింది. ఆ మధ్య వచ్చిన మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ సినిమాలకి సైతం ఓవర్సీస్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తక్కువ టికెట్ ప్రైస్ తో $1 మిలియన్ క్రాస్ చేస్తున్నాయి. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్తలో ఒక సినిమాకి కేవలం ఓవర్సీస్ నుంచే 110 కోట్లు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, ఓవర్సీస్ కేవలం స్టార్స్ కే సొంతమా? సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.
MDH.